హాయ్ అండి, ఎలాగున్నారు? నేను సునీతని. ఈరోజు నేను అట్టిగే బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. దేంతో అంటే ధనియాల పొడితో చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో ఒకటి పెట్టానండి. అందులో లింక్ ఉంది. లింక్ నొక్కితే మనకి ఫుల్ వీడియో వస్తుంది. ఎలా చేశాను అన్నది చూపిస్తున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. పప్పు ఇది మెంతికూర టమాటా వేసి వండాను. ఇది ధనియాల పొడితో రసం చేశాను. కానీ ఈ రెండు వీడియోలో చూపించలేదు. ఓన్లీ అరటికాయ ఫ్రై ఒకటే చూపించాను. అరటికాయ బంగాళదుంప. అరటికాయ అంది ఏంటి నన్ను ఒక్కదాన్ని చేస్తున్నాము, నాతో పాటు బంగాళదుంపను కూడా కలిపి చేయొచ్చు కదా, టేస్ట్ ఇస్తాను అన్నది. అందుకని బంగాళదుంప అరటికాయ ఫ్రై రెండు కలిపి చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందుకని నేను లింక్ చేసి ఉంచిన ఒక ఫుల్ వీడియో ఉంది. అది నొక్కితే మనకి ఎలాగా కర్రీ ఫ్రై ఎలా ఉంటుంది అన్నది మీరు చూడవచ్చు. ఎందుకంటే ధనియాల పొడితో చేశాను. ధనియాల పొడి అన్నది చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుందండి. టేస్ట్ అన్నది అద్భుతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలాగా ఉంటుంది. ఒక్కసారి వీడియో లింక్ నొక్కి నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. చాలా ఎంత పప్పు వేసుకుని చారు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను. సూపర్గా ఉంటుంది. అందుకనే ఫుల్ వీడియో చూడండి, ఎంత బాగుంటుందని. ధనియాలు మనకి కఫం పట్టినా మనకి అది ఉండదు. మనకి కడుపులో కఫం పడుతుంది కదా, అది కూడా మనకి పోతుంది. సూపర్గా ఉంటుంది. సూపర్.